తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా జనం మధ్యకు రాలేదు. తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న ఆయన త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తారని చెప్తున్నాయి పార్టీ శ్రేణులు. ఫిబ్రవరి 17న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ కు వస్తారు అని, అప్పటి నుంచి ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు అని అంటున్నారు. తెలంగాణ భవన్ లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో బీఆర్ఎస్ కాస్త డీలా పడ్డా లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపించాలి అని పార్టీ శ్రేణులు కసితో ఉన్నాయి. నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా ఇప్పటికే పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో కేటీఆర్ పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరుస్తున్నారు. కేసీఆర్ ఎంట్రీతో ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకుంటాయి. వచ్చే నెల 17 నుంచి పార్టీ కార్యకలాపాలలో కేసీఆర్ క్రియాశీలం అవుతారు అని తెలుస్తోంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో హోరెత్తించబోతున్నారు. ఆ రోజు నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ కాన్వాయ్ తో కేసీఆర్ ర్యాలీగా కదిలి వస్తారు. కేసీఆర్ ను వ్యక్తిగతంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు కూడా హైదరాబాద్ కు తరలి వస్తారు. తెలంగాణ భవన్ వేదికగా పార్టీ నేతలు, క్యాడర్ ను కేసీఆర్ కలుస్తారు. ఫిబ్రవరి 20 తర్వాత కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో కూడా పర్యటిస్తారు అని సమాచారం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు అని పార్టీ నేతలు చెప్తున్నారు. గజ్వేల్ లో కూడా ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలపడంతో పాటు స్థానికంగా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కూడా ఆయన అధికారులతో చర్చిస్తారు అని తెలుస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల సమర శంఖారావం వరంగల్ నుంచి పూరించే ఏర్పాట్లు చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్లో పెట్టవలసిన సభలు వాయిదా పడడంతో ఆ లోటుని ఇప్పుడు భర్తీ చేయాలి అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు వరంగల్లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ సత్తా చూపిస్తారు అని తెలుస్తోంది. అదే ఊపులో ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపెడుతుందనేది వారి వాదన. కాంగ్రెస్ పాలనను మరింత సాధికారికంగా విమర్శించేందుకు అవకాశం దొరుకుతుంది. అందుకే లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.